Hi everyone, welcome to the institutional data breakdown session for tomorrow. And yeah, సో మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ మీకు లైవ్ లో బాగా హెల్ప్ అయితే అయిందని అనుకుంటున్నాను. అండ్ మనం ఏదైతే ప్రెడిక్ట్ చేసినామో ఆ లెవెల్స్ అన్ని పర్ఫెక్ట్ గా ప్రైస్ అయితే ఆ లెవెల్ కి అయితే రెస్పెక్ట్ ఇచ్చింది. ఓన్లీ థింగ్ వాజ్ మనం సో ఈ లెవెల్ కి వచ్చి ఇక్కడ నుంచి వెళ్తే బుల్లిష్ ట్రేడ్ తీసుకోవడానికి అయితే హై ప్రాబిలిటీ ట్రేడ్ కి అయితే ఛాన్స్ ఉండే, బట్ సమ్ హో ఇట్ ఇన్కమ్ టు దిస్ లెవెల్. అండ్ ప్రైస్ ఏదైతే ఉందో ప్రీ మార్కెట్ పొజిషన్స్ ని బట్టి బిల్డ్ అయ్యి గ్యాప్ అయితే ఓపెన్ అయింది, బట్ దాని తర్వాత బుల్స్ అయితే ఆ లెవెల్ ని హోల్డ్ చేయలేకపోయినారు. అండ్ ఏదైతే 15 మినిట్స్ క్యాండిల్ ఉందో అది హై వాల్యూమ్ క్యాండిల్ ఉండే. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, అబవ్ యావరేజ్ క్యాండిల్ అయితే ఉండింది. అండ్ ఆ క్యాండిల్ హై పోలేదు, ఆ క్యాండిల్ లో కూడా పోలేదు. అండ్ ఏదైతే మనం మార్క్ చేసిన రెసిస్టెన్స్ లెవెల్ జోన్ అయితే ఉందో ఆ జోన్ కి అయితే రెస్పెక్ట్ ఇచ్చింది ప్రైస్, ఆ జోన్ దాట్ అయితే వెళ్ళలేదు. అండ్ కంప్లీట్ గా ప్రైస్ అయితే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అయితే ఉందో కంప్లీట్ గా సైడ్ వేస్ లోనే ఉండింది. అండ్ నిజంగా సో కొంచెం ఎవరైతే పొజిషనల్ వ్యూ థింక్ చేస్తారో ఆర్ హరీబరీలో ట్రేడ్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళకైతే ఈ రోజు పర్ఫెక్ట్ కాదు. అండ్ ఎవరైతే ప్రైస్ యాక్షన్ ని అర్థం చేసుకొని ఇఫ్ దే ఆర్ గుడ్ ఎట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అండ్ ఆల్, వాళ్ళు క్విక్ గా ట్రేడ్, వాళ్ళకైతే మల్టిపుల్ ట్రేడ్స్ ఉండే. ఎప్పుడైతే డే హైక్ వస్తుందో అక్కడ ఇఫ్ యూ అబ్జర్వ్ బేరిష్ ప్యాటర్న్ ఓవర్ హియర్, ఈ లెవెల్స్ లో 1:2, 1:3 రిస్క్ రివార్డ్ తో అయితే ట్రేడ్స్ అయితే దొరికినుండే. అండ్ సింపుల్, మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, ఇదైతే రెసిస్టెన్స్ జోన్. మార్నింగ్ క్యాండిల్ అయితే ఇక్కడ లెట్ మీ డ్రా. సో ఇక్కడ చూడండి, ఒక బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ సేమ్ హియర్ యాజ్ ఒక బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఉండే ఇక్కడ కూడా. షార్ట్ టర్మ్ ట్రేడ్స్ కంటే హాఫ్ అన్ అవర్ ఆ టైప్లో. ఆప్షన్ బయింగ్ అయితే ఈ ట్రేడ్స్ అయితే పనికిరావు, ఆప్షన్ సెల్లింగ్ కోసమే. అండ్ కింద మనీకి వెళ్ళి సెల్ అంటే అట్లీస్ట్ వీ కెన్ కలెక్ట్ గుడ్ ప్రీమియం అనమాట. సో ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి. అండ్ సేమ్ థింగ్ ఓవర్ హియర్ యాజ్. సో రిస్క్ రివార్డ్ టూలు ప్లేస్ చేసి చూపించవచ్చు, బట్ సమ్ హౌ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, కాబట్టి అదేం చూపించట్లేదు. అండ్ సో బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అంటే బుల్లిష్ పియర్సింగ్, బుల్లిష్ యాంగిల్, మార్నింగ్ స్టార్, ఈవినింగ్ వచ్చేసరికి సేమ్ సేమ్ రివర్స్ ప్యాటర్న్స్ అన్నమాట. సో ఇక్కడైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ పర్ఫెక్ట్ గా మనం డేటా బ్రేక్ డౌన్ చేసి మనమైతే డ్రా అయితే చేసుకున్నాము, ప్లాన్ చేసుకున్నాము. ప్రైస్ అయితే వాటికి చాలా రెస్పెక్ట్ అయితే ఇచ్చింది. సో ఈ వేలో ట్రేడ్స్ అయితే తీసుకోవచ్చు. 5 మినిట్స్లోకి వెళ్ళి ట్రేడ్ తీసుకోవాలంటే కొంచెం ప్రైస్ యాక్షన్తో అలైన్ అయి ఉండాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి కొన్ని క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కూడా ఈజీగా అర్థం చేసుకోగలగాలి. అదర్వైజ్ ఈ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అనమాట. అంటే అంత హరిబరిలో ట్రేడ్ తీసుకొని పైసలు పోగొట్టుకునే వే అయితే అవసరం లేదు. సో దిస్ వాజ్ ఆర్ వ్యూ. సో ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేసి ఉండే ప్రైస్ ఇట్లా వస్తే ఇక్కడ నుంచి ఈ లెవెల్ వరకు బుల్లిష్ అంటే సమ్హో ఎవరైతే 1:2 ఎగ్జిట్ అయిపోవాలనుకున్నా ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోతుండే. ఇక్కడ వరకు అయితే 1:3, 1:4 వస్తుండే, బట్ అక్కడ రాలేదు కాబట్టి హై ప్రాబిలిటీ జోన్ అయితే కాదు అది. అండ్ లాస్ట్ థర్స్డే ఏదైతే ఉందో సేమ్ సిమిలర్ వే ప్రైస్ యాక్షన్ అనమాట. దిస్ వాజ్ ద ఫస్ట్ క్యాండిల్ ఆఫ్ 14th August. సో ఆ రోజు కూడా అంతే, సేమ్ సేమ్ సింగిల్ క్యాండిల్ డే అంతా హోల్డ్ చేసింది. ఈవెన్ ఇఫ్ యూ గో టు 15 మినిట్స్ అండ్ అబ్జర్వ్, మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇక్కడ ఇలాంటి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ వచ్చినాయి. డే హై వెళ్ళినప్పుడు బేరిష్ ట్రేడ్ ఎక్కడ తీసుకోవచ్చు, డే లో వచ్చినప్పుడు ఎక్కడ తీసుకోవచ్చు అనేది. బట్ ఇంట్రాడేలో 5 మినిట్స్కి వెళ్ళి తీసుకుంటే మాత్రం వాట్ యూ కాల్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అయితే పెట్టుకోవాలి. సిస్టంలో పెట్టుకోవడంలో కూడా తప్పు లేదనమాట. ఎందుకంటే ఒకసారి డే హై కానీ డేలో కానీ క్రాస్ అయిపోయిందంటే చాలా బిగ్ వాల్యూమ్ క్యాండిల్స్ వస్తాయి అండ్ వన్ డైరెక్షనల్ మూవ్ ఉంటుంది అనమాట. సో అదొక మేజర్ ఇది. అండ్ ఫర్ టుమారో ఒకసారి డేటాను అబ్జర్వ్ చేస్తే, సో రేపటి కోసం ఫ్రెష్ డేటా అయితే లేదు. ఇది అదంతా పొజిషనల్ డేటా. ఈ పొజిషనల్ డేటాని బట్టి ఇంట్రాడే చేసే వాళ్ళు చేస్తే మాత్రం ఇట్ వుడ్ బి లిటిల్ డిఫికల్ట్ అనమాట. ఎందుకంటే స్టాప్ లాస్ అనేవి పెద్దగా ఉంటాయి కాబట్టి ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ యూ పీపుల్. సో ఎవరైతే ఇంట్రాడే ఉన్నారో వాళ్ళకైతే రేపు పర్ఫెక్ట్ లెవెల్స్ అయితే చెప్పలేను. అండ్ ప్రైస్ యాక్షన్ బట్టి అయితే చెప్పొచ్చు, బట్ బేస్డ్ ఆన్ డేటా అనేది కొంచెం బిట్ కన్ఫ్యూజన్ ఉంటుంది. అండ్ పొజిషనల్గా చూసుకుంటే క్లయింట్స్ బుల్లిష్ ఉన్నారు, ఎఫ్ఐఎస్ బేరిష్, ప్రోస్ బేరిష్, డిఐఎస్ ఎలా మనం కన్సిడర్ చేయం కాబట్టి మేజర్
ఎవరైతే బిగ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు బేరిష్ ఉన్నారు అండ్ క్లయింట్స్ బుల్లిష్ ఉన్నారు. బట్ ఒకసారి ప్రైస్ యాక్షన్ కూడా అబ్జర్వ్ చేద్దాం. సో ఒక సో పర్సనల్గా నా వ్యూ ప్రకారం అయితే నేను ఒక డిప్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అది బై ఆన్ డిప్సే, బట్ స్టిల్ ఒక ప్రైస్ అయితే ఒక హై వరకు అయితే వెళ్ళింది. ఎప్పుడైతే మనకి ప్రైస్ ఎప్పుడైనా సరే డవ్ థియరీ ఇట్లా స్ట్రైట్గా ఎప్పుడైతే ఇట్లా ఇంతే రేంజ్ వెళ్తుందో అంతే రేంజ్లో పడడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే ప్రైస్ ఎప్పుడైనా సరే ఇలా బై ఆన్ డిప్స్ ఉన్నప్పుడు చిన్న చిన్న డిప్స్ పైకి వెళ్తుందో దీనికి ఈ బుల్లిష్నెస్కి స్ట్రెంగ్త్ ఉంటుంది. అదర్వైజ్ బుల్స్ ఒక లెవెల్కి వెళ్ళాక ఆ స్ట్రెంగ్త్ని హ్యాండిల్ చేయలేరు అనమాట. ఈవెన్ మీరు డైలీలో చూసినా కూడా అది స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇలా వెళ్ళిపోతుంది ప్రైస్ అనేది. సో ఐమ్ ఎక్స్పెక్టింగ్ ఎ డిప్ ఈ లెవెల్లో ఆర్ ఈ లెవెల్లో. అదర్వైజ్ మీరు ఎవరైనా హ్యూజ్ క్వాంటిటీ పొజిషన్స్ బుల్ పొజిషన్స్ లాంగ్ పొజిషన్స్ హోల్డ్ చేస్తున్నా సరే అట్లీస్ట్ కొంచెం పార్షల్ క్వాంటిటీకి హెడ్జ్ అని ఇవ్వండి, లేదా పార్షల్ క్వాంటిటీకి ప్రాఫిట్ బుక్ అయినా చేయండి. బికాజ్ మళ్ళీ డిప్స్ వచ్చినప్పుడు ఎంత పెద్ద ర్యాలీ అయినా సరే డిప్స్లో వెళ్తే దానికి స్ట్రెంగ్త్ ఉన్నట్టు. అండ్ మీరు హార్లీలో చూసినా కూడా ఒక రేంజ్ వరకు అయితే వచ్చింది. ఇఫ్ యూ ప్లేస్ ఫిబనాచి అండ్ అబ్జర్వ్ అట్లీస్ట్, నేను యూట్యూబ్లో కొన్ని రివీల్ చేయకూడదు అండ్ సెబీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి చెప్పట్లేదు. ఈ లెవెల్స్ అయితే ఉన్నాయో మార్క్ చేసి పెట్టుకోండి. ఈ లెవెల్స్కి వచ్చి ఇఫ్ యూ అబ్జర్వ్ బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఆర్ ఎలియట్ వేవ్స్ మీకు అర్థమై ఉంటే ఎలియట్ వేవ్స్ ప్రకారం హిడెన్ డైవర్జెన్స్ అండ్ ఆల్ మీరు ఒకసారి చెక్ చేసుకొని ఆ వేలో ట్రేడ్ చేసుకున్నా కూడా సరిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి ఒక చిన్న డిప్ వస్తే మాత్రం దానికి టెన్షన్ పడిపోకర్లేదు. ఇక్కడ గ్యాప్ కూడా ఉంది, గ్యాప్ని ఫిల్ చేయడానికి కూడా డిప్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ ఇఫ్ యూ గో టు 15 minutes, సో సడన్గా నేను బుల్లిష్ మూవ్ వచ్చినా తీసుకోను, బేరిష్ మూవ్ వచ్చినా తీసుకోను. బికాస్ నా నేను మెన్షన్ చేసుకున్న రెస్పెక్టివ్ లెవెల్స్కి వచ్చి అక్కడి నుంచి టర్న్ అయితే తప్ప నేను ట్రేడ్ అయితే చేయను. అండ్ సో మీరు ఒకసారి పర్సనల్గా ఫిబొనాచి లెవెల్స్ అండ్ వాల్యూమ్స్ అవన్నీ ఒకసారి చూడండి. ఏ లెవెల్కి వస్తే మీకు స్ట్రెంత్ వస్తుంది అనిపిస్తుందో ఒకసారి కంపేర్ చేసి చూసుకొని ఆ లెవెల్ నుంచి ప్లాన్ చేయండి. అండ్ దిస్ ఈజ్ మై వ్యూ. అండ్ మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆర్ ఇఫ్ యూ నీడ్ ఎనీ సపోర్ట్ జస్ట్ కమెంట్స్లో మెన్షన్ చేయండి, ఆర్ వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్ చేసినా కూడా పర్లేదు. సో దట్ అట్లీస్ట్ నేను ఇంకొన్ని టాపిక్స్ నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేయడానికి ఉంటుంది. అండ్ యా, ఈ కంటెంట్ మీకు నిజంగా హెల్ప్ అవుతుంటే మాత్రం కీప్ సపోర్టింగ్ us అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్, బై బై, టేక్ కేర్.